నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000097980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, विवेकानंद नगर कॉलोनी, कुकटपल्ली, हैदराबाद. ट्रैफिक सिग्नल पर भीख न दें। सिग्नल पर भीख देकर भिखमंगों की हौसला अफजाई न करें। जिम्मेदार शहरी बने और ट्रैफिक कवायद की पाबंदी करें। ప్రజాస్వామ్య నమ్మకం లేక ప్రజాస్వామ్యబద్ధంగా వివరించకుండా తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలని చెప్పి ప్రజలను ఊచకూత కోసినటువంటి నక్సలైట్లు ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించేవాళ్ళు. అప్పుడు అధికారంలో పార్టీ గాని, పార్టీలు ప్రభుత్వాలు గాని, భారతీయ జనతా పార్టీ గాని, పోలీస్ అధికార యంత్రాంగం గాని దాన్ని వ్యతిరేకించే వాళ్ళం. ప్రజాస్వామ్యంలో పాల్గొనండి, ఎన్నికల్లో ఓట్లు వేయండి, మీ నిర్ణయాన్ని ప్రకటించండి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అధికారం రావాలి, తుపాకీ కొట్టడం ద్వారా అధికారం రాలేమని చెప్పి అప్పుడు మేము అందరం మాట్లాడేవాళ్ళం, స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళం, అప్పీల్ చేసేవాళ్ళం. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండడం, ఓటింగ్ కు దూరంగా ఉండడం, ఇవాళ ప్రజాస్వామ్యానికి విరుద్ధం. వీళ్ళు నక్సలైట్ల వారసులుగా వివరిస్తున్నారు. వీళ్ళు అది కూడా గొప్ప ఎప్పుడు రావచ్చు. నక్సలైట్ల వారసులు కూడా గొప్ప ఎప్పుడు దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఎన్నికలను బహిష్కరించే ఎన్నికలకు దూరం ఉండేవాళ్ళు ప్రజాస్వామ్యవాదాలు కాదు. వాళ్లకు ప్రజాస్వామ్య నమ్మకం లేనట్టే. మాకు క్యాండిడేట్ లేరు ఉంటారు. వీళ్ళకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ లేరు. వీళ్ళకు ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలు కూడా క్యాండిడేట్ లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్సీలు కూడా మరి క్యాండిడేట్ లేని పార్టీలు ఎందుకు ఇవ్వాలా? వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అధికారం చలాయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఇలా క్యాండిడేట్లే కరువయ్యారు. క్యాండిడేట్ కరువైన పార్టీలు రేపు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాయి? వీళ్ళు 5, 10 ఇంకా 4 సంవత్సరాలు ఏ విధంగా అధికారంలో ఉంటారు? వాళ్ళు తిరిగి అధికారంలోకి ఏ విధంగా వస్తారు? బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కరువైన వాళ్ళు. అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్యం మీద నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా వివరించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలు బీజేపీ కోటేసి గెలిపించారు. లోకల్ బాడీ ఇవాళ హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ గౌరవ కార్పొరేటర్కి అప్పీల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విప్పులు ఏం పనిచేయ. ఇంకా 6 నెలలే. మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఐఎం కు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే, ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం. మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంకా 6 నెలల కోసం మీరు చూస్తారా? నెక్స్ట్ భవిష్యత్తు చూస్తారా? మేమైతే వదిలిపెట్టాం. మేము ఎంఐఎం పార్టీని కూకట్టి వేళ్లతో పెకిలించడానికే మేము ఉన్నాం. కానీ మీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం అంతా కూడా ఈ భాగ్యనగరాన్ని ఎంఐఎం పార్టీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇండైరెక్ట్ గా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసినట్టే. ఒక డ్రామా ఇది, పొలిటికల్ డ్రామా ఇది. మీ డివిజన్లలో 80% హిందువులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కార్పొరేటర్లకు మేము మీకు వ్యతిరేకం కాదు, విమర్శిస్తలే. మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి, ఓటింగ్ లో పాల్గొనండి మేము అప్పీల్ చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా హిందూ యూత్ గాని, హిందూ సమాజం గాని ఇప్పటికే ప్రెషర్ బాగా వస్తున్నది. మాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఆయా డివిజన్ నుంచి. అరే 15 నిమిషాల సమయం ఇస్తే నరికి చంపుతున్నారు మమ్మల్ని ఎంఐ పార్టీ. అటువంటి పార్టీకి మా కార్పొరేట్ ఓటేస్తాడా? అటువంటి పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా? మా దేవులను అవమానపరిచిర్రు, మా గోమాతను వధిస్తున్నారు. అటువంటి ఎంఐ పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయా? మా హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారా? వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి హిందూ సమాజం
ఈ భాగ్యనగర్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు గ్యారంటీ. ఇప్పటికే స్టార్ట్ అయింది చాలా డివిజన్లలో కూడా. ఇంతకుముందు సమావేశం జరిగినప్పుడు చాలా మంది మా డివిజన్ అధ్యక్షులు చెప్తున్నారు, అన్న మా డివిజన్లలో హిందూ సమాజం అంతా ఒకటైంది. కార్పొరేటర్లు గిట్టారు ఓటింగ్ లో పాల్గొనకుంటే, ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ఎట్టి బస్సులో హిందువులు వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకు ఓటు వేసే ప్రసక్తి అని చెప్పి కుండ బదులుకుంటారు స్పష్టం చేస్తున్నారు. ఇది అనుకుంటారు కావచ్చు, ఇంకా 6 నెలల దాకా ఉంటుందని చెప్పి. పక్కా 6 నెలల తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ డివిజన్లలో ఓటు వేసినప్పుడు ప్రజలకు ఇదే గుర్తొస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, మీరు మీ అధిష్టానము ఆదేశాలు ముఖ్యమా, నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా ఆలోచించుకోండి. మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ధైర్యంగా రండి. నెక్స్ట్ మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. హిందువులదే మిమ్మల్ని గెలిపించే బాధ్యత, హిందువులదే. ఆ డివిజన్లో హిందువులదే మిమ్మల్ని గెలిపించే బాధ్యత. ఏడుంది సిపిఎస్ సిపిఎం ఎవరు చెప్పరాదే. సిపిఎస్ సిపిఎం ఎక్కడ చెప్పు, వాళ్ళు ఏ ఎండగా కొట్టడం వాళ్ళు సిపిఎస్ సిపిఎం వాళ్ళు. అది కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్. అది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిల్డింగ్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసేటువంటి మీటింగ్ అది. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకంగా ఇవాళ కొన్ని ముస్లిం సంఘాలు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ మీటింగ్ పెడుతున్నారు. దీంతో ఏం అయ్యేది కాదు. నేను ఇలా మీటింగ్ పెడుతున్నటువంటి ఆ ముస్లిం సమాజానికి సంబంధించిన నాయకులను ప్రశ్నిస్తున్నా. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 77,000 ఎకరాల స్థలం ఉంది. ప్రతి సంవత్సరము 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాని ద్వారా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద ముస్లింకైనా న్యాయం చేసిండ్రా? ఎవరినైనా పేద ముస్లింలు ఆదుకునే ప్రయత్నం మీరు చేసిండ్రా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ వేదికకున్నది. వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ ముస్లిం పేదలకు సహాయం చేయాలి, వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సవరణ తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తే ముస్లిం సమాజంలో పేదలను వ్యతిరేకించట్లే. అంటే పేదలు ఎక్కడ ఉండండి, పెద్దోళ్ళంతా ఓవైసీ లెక్క ఉండాలి, ఓవైసీ కుటుంబం లెక్క ఉండాలని చెప్పంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఎంత, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తున్నది, వచ్చిన ఇన్కమ్ ఎంతమంది పేద ముస్లిం సహకరిస్తున్నది, లాభం చేస్తున్నది, శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఇది బీజేపీ సవరణ తీసుకొచ్చింది, ఇదిగో మతం రంగులు ట్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే చేశారు. ట్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే దేశం మొత్తం గగ్గోలు పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ముస్లిం సమాజంలోని మహిళలు తిరగబడతానని భయపడే ఎంఐఎం లాంటి పార్టీ నాయకులు రోడ్డుకి ఎక్కలే, ఎక్కడ ఆందోళన చేయలే. ఇప్పుడు కూడా ఇవాళ ఈ ముస్లిం సంఘాలు, ముస్లిం సంస్థలు కొన్ని కూడవలుకొని ముస్లింల పేదలకు వ్యతిరేకంగా వివరిస్తే ముస్లింలో ఉన్న పేద వర్గం అంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తుంది, రోడ్ల మీద తిరిగిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అరే ఎందుకు మేము హిందువులు ఎందుకు భరించాలి? మేము చెప్తున్నాం, మేము అడుగుతున్నాం. ఇవాళ మొన్న కూడా చెప్పినా, ఇవాళ మీరు వక్ఫ్ ఆస్తానని ఇచ్చేస్తారా? ఎట్లా పుట్టరు దాన్ని? టైటిల్ చూడరు, ఏం చూడరు మీరు. ఇక మరి రాముడి గుడి కట్టడానికి మాత్రం రాముడు అక్కడనే పుట్టిండా, రాముడి పుట్టిన గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నించడానికి ఈ సంఘాలు, ఈ కమ్యూనిస్టులు గాని, బీఆర్ఎస్ వాళ్ళు గాని, కాంగ్రెస్ వాళ్ళు గాని, మస్జిద్ వాళ్ళు గాని, వాళ్ళు ఏం ఆధారం లేకుండా వక్ఫ్ ఆస్తి అంటే తీసుకుంటే ఒప్పుకుంటారు దానికి. అంటే ఒక జాతికి ఒక న్యాయం, ఒక జాతికి ఒక న్యాయం, ఇదే న్యాయం. కాబట్టి ఇది ఇలా మొత్తం కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్. అది ప్రజలందరూ తెలుసు. ఇలా ఎంఐఎం పార్టీ యొక్క ప్రాప్తి కోసము బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతున్నాయి. ఇవాళ కేవలం 15% ఓట్ల కోసం మీరు కక్కుర్తి పడితే 85% ఉన్నటువంటి హిందువులు వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం జరిగిందో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇలా హిందువులు ఈ భాగ్యనగరాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.